కాంగ్రెస్ మంత్రులకు చేదు అనుభవాలు తప్పడం లేదు. క్షేత్రస్థాయిలో మంత్రులకు అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి. మినిస్టర్లు ఎక్కడికి వెళ్లినా జనం ఉతికి ఆరేస్తున్నారు. తాజాగా హన్మకొండలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఘోర పరాభవం ఎదురైంది. స్థానిక అంబేద్కర్ నగర్, జితేందర్ నగర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి వచ్చిన మంత్రి పొంగులేటికి జనం చుక్కలు చూపించారు. తమకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎందుకు రాలేదని కాలనీ వాసులు నిలదీశారు. లిస్టులో తమ పేర్లు ఉన్నప్పటికీ ఇండ్లు ఎందుకు కేటాయించలేదని మంత్రిని అడిగారు. 25 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని, అయినా కొందరు కాంగ్రెస్ నాయకులు కావాలనే తమ పేర్లు రాకుండా చేశారని నిప్పులు జరిగారు. అర్హులు కాని వారికి డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇచ్చుకున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కాలనీ వాసులు డిమాండ్ చేశారు. అయితే అన్యాయంపై ప్రశ్నించిన పాపానికి మహిళలను అరెస్ట్ చేసి పిఎస్కు తరలించారు పోలీసులు. కాంగ్రెస్ మంత్రులకు చేదు అనుభవాలు తప్పడం లేదు. క్షేత్రస్థాయిలో మంత్రులకు అవమానాలు ఎదురవుతూనే ఉన్నాయి. మినిస్టర్లు ఎక్కడికి వెళ్లినా జనం ఉతికి ఆరేస్తున్నారు. తాజాగా హన్మకొండలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఘోర పరాభవం ఎదురైంది. స్థానిక అంబేద్కర్ నగర్, జితేందర్ నగర్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పంపిణీకి వచ్చిన మంత్రి పొంగులేటికి జనం చుక్కలు చూపించారు. తమకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఎందుకు రాలేదని కాలనీ వాసులు నిలదీశారు. లిస్టులో తమ పేర్లు ఉన్నప్పటికీ ఇండ్లు ఎందుకు కేటాయించలేదని మంత్రిని అడిగారు. 25 ఏళ్లుగా ఇక్కడే నివాసం ఉంటున్నామని, అయినా కొందరు కాంగ్రెస్ నాయకులు కావాలనే తమ పేర్లు రాకుండా చేశారని నిప్పులు చెరిగారు. అర్హులు కాని వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు ఇచ్చుకున్నారని ఆరోపించారు. స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. అయితే అన్యాయంపై ప్రశ్నించిన పాపానికి మహిళలను అరెస్ట్ చేసి పిఎస్కు తరలించారు పోలీసులు.